హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రవి ట్రక్ ట్రావెలర్. మనకి బండి అయితే సీరియల్ వచ్చిందనమాట. మన బండి అయితే మన నల్గొండకి అయితే లోడ్ అయితే తీసుకొచ్చినా కదా. ఇప్పుడు మన సంజీవన్న బండి, టాటా బండి 14 టైర్కి అయితే హైదరాబాద్కి అయితే బండి లోడ్ అయితే అయింది. ఇక ముందు కంపెనీలో అవుతున్నాయి. ఇప్పుడు కాంటా పెట్టేసుకొని పట్ట కూడా కట్టేసుకొని నేను బండి కూడా ఎట్లా ఉంటుంది అని అయితే చూపిస్తాను. టాటా బండి 14 టైరు మనకైతే ఇప్పుడు సంజీవన్న అయితే బండికి కొని అమ్ముతుంటాడు అనమాట. ఇప్పుడు మనకి ఏదైనా బండి కావాలన్నా కానీ నేను ఈ వీడియోలో చూపిస్తాను చూడండి. మనకైతే 14 టైరు నీకు ఎంత కమ్ముతుండు ఏంది అనేది అయితే నేనైతే వీడియోలో అయితే నేను క్లారిటీ అయితే మీకు చూపిస్తాను. ఈ బండి అయితే అమ్మే బండి అనమాట. ముందుగా నా వీడియో చూసే వాళ్ళు అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. వ్యూస్ వెళ్తున్నాయి కానీ లైక్స్ అయితే కొట్టట్లేదు. ఇప్పుడైతే మనం కాంటాకి వెళ్ళాక మనకి పట్టగట్టినాకైతే చీకటి కదా, లైటింగ్ ఏమైనా ఉంటే చూపిస్తా, లేదంటే నీకు మార్నింగ్ బండి మొత్తం ఎక్స్ప్లెయిన్ అయితే చేసి చూపిస్తాను అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడైతే కాంటా పెట్టేసుకొని ఇప్పుడైతే సీరియల్ ఉన్నాం అనమాట. మనం కాంటా దగ్గర అవుతున్నాం అనమాట. చూసినట్టయితే మనకి ఈరోజు వచ్చేసి మనకి ఎన్ని బండ్లు లోడ్ అయినాయి అంటే 5 బండ్లు లోడ్ అయినాయి అన్నమాట. మొత్తం ఇదే కంపెనీలో 10 బండ్లు లోడ్ అయినాయి మనవి. ఒకటేమో ఐరన్ మట్టి అనేది కొత్తూరు వెళ్తుంది, మనదేమో స్పాంజ్ ఐరన్ అనమాట. గోళీలు ఉంటాయి ఇంత, ఆ గోళీలు వేసుకొని మనం మేడ్చల్కి అయితే వెళ్ళాలి. మనకైతే ఓవర్లోడ్ అనేది అయితే ఉండదు, ఓన్లీ పాసింగ్ అనమాట మనం దోలేది. ఎందుకంటే ఆర్టీఓలు కూడా రోడ్ మీద ఫుల్ టైట్ ఉంది అని చెప్పేసి ఇప్పుడైతే మనం కాంటాకి వెళ్ళి ఇప్పుడు ఆ టిప్పర్ వస్తుంది బ్యాగ్లో. ఆ టిప్పర్ వచ్చినాక మన బండి కాంటా పెట్టేసుకొని పట్టా కట్టేసుకోవాలి. చూస్తున్నారు ఆ బండ్లు అయితే మనకి అక్కడ ఒప్పిస్తున్నాయి కదా, ఆ బండ్లు అయితే లోడ్ అయినాయి అనమాట. మనకైతే కాంటా వచ్చేసి అక్కడ ఉంది, అవుపిస్తుంది కదా, చూస్తున్నారుగా. కాంటా పెట్టేసుకొని మనము ఇంకా బండి అద్దాలు కూడా తీయలేదు. ఇది మామూలుగా 20 డేస్ అవుతుంది బండి ఆగి. డ్రైవర్ లేరు, ఇక నాకు కూడా డ్యూటీ లేదని చెప్పేసి బండికి అయితే వచ్చిన అనమాట. మళ్ళీ మార్నింగ్ అయితే ఫుల్ ఎక్స్ప్లెయిన్ చేస్తా బండికి. పట్ట అయితే కట్టేసాం అనమాట. ఇక బండికి అయితే పట్టా కట్టేసినాము. మనకైతే ఒక 3 బండ్లు అయితే పేపర్లు వచ్చినాయి, వెళ్ళిపోయినాయి. ఇప్పుడైతే ఫైనల్ కాంటా పెట్టేసాలన్నమాట. ఏంటంటే లోడ్ కాగానే చెకింగ్ చేసుకోవాలా ఎంత వచ్చింది టన్నేజ్ అని. అంత అయిపోయినాక పట్టా కట్టినాక ఫైనల్ కాంటా పెడతాడు. చూస్తున్నారు కదా, ఇప్పుడు 5 బండ్లు ఉన్నాయి అనమాట ఫైనల్ కాంటాకి. ఇప్పుడు ముంగల అయితే మన మల్లెడన్న బండి కాంటా ఎక్కింది, తర్వాత తమ్ముడు ఉంది, తర్వాత నా వెనక మల్లారెడ్డి అన్న, తర్వాత సీనన్న ఉన్నాడు. ఇంకా ఈ కాంటా పెట్టేసుకొని పక్కకు పెట్టుకోవాలా. ఇంకా పేపర్లు ఎప్పుడు వస్తే అప్పుడైతే మనం బయలుదేరాలి. ఇక కాంటా పెట్టుకున్నాక బండి పక్కకు పెట్టేసినాకైతే ఇక ఫేస్ వాష్ తీసుకొని మొత్తం పక్కగా కలుపుతారు కదా, కలుపుకొని పేపర్ లాగా ఇంటికి పోయి ఇంటి దగ్గర ఏమన్నా కొంచెం తినేసి బాక్స్ పెట్టుకొని చలో హైదరాబాద్ అనాలన్నమాట. ఇక చూసుకుంటూ వాళ్ళు మనకైతే పాసింగ్ ఇబ్బంది ఏం లేదు. రోడ్ బండ్లు అయితే కొంచెం ఆటో టైట్ చేస్తుంది కదా, మనమైతే పాసింగ్ చేసుకొని పోతున్నాం కాబట్టి మనకైతే రిస్క్ ఏమి ఉండదు అనమాట. చూసుకుంటే మనకైతే లోడ్ ఇంత హైట్ వస్తుంది అనమాట. ఇది 12 టైరు, మన వచ్చేసి 14 టైర్ కాబట్టి మన షార్ట్ బడ్ అనమాట. ఇదే కంపెనీ మొత్తము. కాంటా పెట్టుకొని అయితే వచ్చి గేట్ దగ్గర అయితే పెట్టేసినాం అనమాట. ఇక మన వాళ్ళు అయితే బండ్లు కడుకోరు, ఇక అయితే ఏం కడగలేదు. ఇక అద్దాలు పోవు అవి. ఇక అందులోటి ఇక నేను షూ వేసుకొచ్చిన, ఇప్పుడు అదంతా ఎక్కాలి, చెప్పులు అయితే తిప్పేయచ్చు. ఇక మల్లారెడ్డి అన్నది అయితే కాంటా అవుతుంది. కాంటా అయినాక ఆ టిప్పర్ వెనక పెడతాడు. ఆ టిప్పరు ఈ 3 బండ్లు 5 బండ్లు 6 బండ్లు ముందైతే ఇంకా 3 బండ్లు అయితే వెళ్ళినాయి అనమాట. వెళ్ళినాక మనమైతే కాంటాకి పెట్టేసినాం కదా. ఇక పేపర్ రాగానే బయలుదేరి ఇంటికి పోయి తినేసి అయితే బయలుదేరాలి, స్నానం కూడా చేసుకొని. చూసుకున్నట్టయితే అవుటర్ రింగ్ రోడ్ అయితే ఎక్కేసాం అనమాట. మనము చూసుకుంటున్నారు కదా రోడ్ అయితే ఎంత ప్రశాంతంగా ఉందో. రైలు కూడా చూసుకున్న హీట్ ఏం కాలేదు, సాఫ్గా అయితే వెళ్ళిపోతున్నాం. ముంగలు ఒక బండ్లు 3 బండ్లు వెళ్తే ఎత్తున్నాయి అనమాట మన ముంగల. ఇక వాళ్ళు దొరకరా అనేది అయితే తెలియదు. ఇప్పుడైతే అవుటర్లో అయితే ఉన్నాం అనమాట. ఇప్పుడు మనం ప్రజెంట్ ఇక్కడ నుంచి లేదని ఒక 40 కిలోమీటర్స్ ఏమో వస్తుంది. 40 కిలోమీటర్స్ వెళ్ళాక మనకు మేడ్చల్ అనేది వస్తుంది అనుకుంటున్నా. నేను 40-45 వస్తుంది అనుకుంటున్నా. అక్కడ దిగినాక అక్కడి నుంచి కంపెనీ వచ్చేసి మనకి 15 కిలోమీటర్స్ లోపే ఉంటుంది. 12-13 ఎంతో ఉంటుంది సంథింగ్. నాకు కంపెనీ కాడ పెట్టేసుకొని వడుకుంటే అయిపోతుంది. ఎక్కడ దిగుతుంది అని కూడా నేను చూపిస్తాను చూడండి వీడియోలో. చూసుకుంటున్నారు కదా మన గట్కేసర్ దగ్గర అయితే మనకి అవుటర్ రింగ్ రోడ్లో అయితే ఇసుకలర్లు అయితే ఎలా ఆపుతున్నారు. వీళ్ళు నాన్ స్టాప్ వస్తారు కదా, నాన్ స్టాప్ వచ్చినందుకు ఇక్కడ పెట్టుకొని నిద్ర వచ్చిన వాళ్ళు పడుకుంటారు, నిద్ర రాని వాళ్ళు రైలు హీట్ అవుతాయి కదా, హీట్ కోసం చూసుకొని ఆపుకుంటారు. ఈ బండి మనదే అనమాట. నరేష్ అన్న ఆన్ చేస్తాడు ఈ బండికి. మరి నరేష్ అన్న డ్యూటీలో ఉండాలేడా తెలియదు. ఇది వచ్చేసి ఇది నరేష్ అన్నదే, మన జంగిల్ నరేష్ అన్నది. మరి డ్యూటీలో ఊర్లు అనుకుంటా నరేష్ అనే అనుకుంటా, స్టేటస్ కూడా పెట్టుకోండు. ఈ బండి కూడా వాళ్ళదే, డబ్బు చూసింది కదా. ఇవన్నీ ఇసుక బండ్లు అనమాట. ఇది వచ్చేసి మనం వరంగల్ బైపాస్ దగ్గర ఉన్నామన్నమాట.
వరంగల్ రోడ్లో ఉన్నాం. చూస్తున్నారుగా ఇక్కడ దిగేది వరంగల్ అనమాట. వరంగల్ పోవాలంటే ఇక్కడ దిగాలి. అన్ని టైర్లు హీట్ అవుతాయి కాబట్టి ఇక్కడ ఆపుకొని 1 అవర్ 2 అవర్ ఆపుకొని అయితే మనకి ఇసుకడ్డలకి లేదంటే బయటికి వెళ్ళే వాళ్ళు ఉంటే సిటీలోకి వెళ్ళే వాళ్ళు సిటీలోకి వెళ్ళవు. నాకు తెలిసి వాటికి వెళ్ళాలి సిటీలోకి, కానీ మనకి సిటీలోకి వెళ్ళే వాళ్ళు కావన్నమాట. ఇంకా మనమైతే చాలా వెళ్ళాలి ముందరికి వెళ్ళాక ఎక్కడ దిగుతా ఏంటనేది కూడా మీకు చూపిస్తా, చూడండి. మనం మీకు మేడ్చల్ దగ్గర అయితే దిగబోతున్నాం. మనం అవుటర్ రింగ్ రోడ్ అయితే చూస్తున్నారా, ఈ బండ్లు వెళ్తున్నాయి కదా, అదే అనమాట మనం దిగేది. ఇక్కడ చూస్తున్నారు ఈ బండి అయితే ఎంత హైట్ వచ్చిందో, ఫ్లాష్ అది క్యాబిన్ మీద నడుముల లోతు వచ్చిందంటే నడుముల లెవెల్ ఉంటుంది అనమాట. మనకి బండి పైన నిలబడితే మనం దిగేది ఇక్కడే. మేడ్చల్ నాగపూర్ హైవే అంటారు దీన్ని. ఇక్కడ దిగి ఈ రోడ్కి అయితే వెళ్ళాలి మనం. అటు వెళ్తేనేమో హైదరాబాద్ వెళ్తాం, ఇటు వెళ్తేనేమో మేడ్చల్. కొంచెం చూసుకుని వెళ్ళాలి. డేంజర్ టర్నింగ్ ఉంటుంది ఇక్కడ. ఒకసారి బండి అయితే దాంట్లోకి వెళ్ళిపోయింది. కొన్ని బ్రేక్ రాని బండ్లు అయితే అక్కడి నుంచే స్లోగా అయితే రావాలన్నమాట. ఎందుకంటే ఇక్కడ ఫుల్ టర్నింగ్ ఉంటుంది. చూస్తున్నారుగా టర్నింగ్ ఎట్లుందో. ఇంకా ఈ కొత్త అన్నీ అబ్బుస్తున్నాయి కదా, ఈ రైట్ సైడ్లో అదంతా ఏమంటారు, ఒక బండి వెళ్ళిపోయింది అనమాట. బండి కంట్రోల్ కాక మనమైతే టోల్గేట్ అయితే దాటేద్దాం ఇప్పుడు. మనకైతే ఫాస్ట్గా అయితే వర్క్ అయితే చేస్తలేదు, చూద్దాం మరి. ఇప్పుడైనా ఇప్పుడు లేస్తుందా లేవదా అనేది అయితే తెలియదు. బండికి లేచేసింది. ఇప్పుడు మనకైతే అక్కడైతే లేవలేదు, ఎందుకంటే మనకు ఫాస్ట్గా రీఛార్జ్ కూడా ఉంది. చౌటుప్పల్లో లేవలేదు. ఇక్కడ మరి లేస్తుందా లేవదా అనేది అయితే చూద్దాం. మరి ఫాస్ట్గా అయితే కొత్తదే పెట్టేసి దీనికి లేస్తే మన దృష్టిలో, లేకపోతే బండి నెంబర్ కొట్టించుకొని లేపుకోవాలన్నమాట. మ్యాక్సిమం లేస్తుంది. అన్నయ్య దాండి లేవట్లేదు. అసలు ఏమైందో అర్థమవుతలేదు. రీఛార్జ్ ఉన్నది, చౌటుప్పల దగ్గర లేవలేదు, ఇక్కడ లేవలేదు. ఇదని మరి టోల్గేట్ ఇట్లా ఉంటుంది అక్కడిక్కడ. ఓ యా తమాషాలు ఆడుతారు, తమాషాలు. ఇక్కడ కూర్చొని లేక వీళ్ళకి బండి నెంబర్ కొట్టు లేస్తుందంటే లేవదు, కొట్టే ఆప్షన్ లేదంటారు. కొత్తగా లారీలు వస్తున్నట్టే చెప్తారు టోల్గేట్ వాళ్ళు అయితే. చూస్తున్నారుగా, అలా బండి నెంబర్ కొడితే లేస్తుంది, కొట్టురంటే ఇలా కొట్టే ఆప్షన్ లేదు, నువ్వు పైసలు కట్టుకో అంటాడు. పైసలు కడితే ఏమవుతుంది అట్లా మస్తుగా చెప్తారు. పైసలు కట్టవద్దు, మనం ఎప్పుడన్నా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు పైసలు కట్టించుకుంటారు, మళ్ళీ తర్వాత ఫాస్ట్యాగ్లకి నుంచి కట్ అవుతాయి, మనకే లాసు. అమౌంట్ కట్టేస్తాం, మళ్ళీ అసూట పోగానే మళ్ళీ మెసేజ్ వచ్చేస్తుంది మనకి ఫాస్ట్యాగ్ పైసలు కట్ అయినట్టు. మళ్ళీ వచ్చి అడగలేము, చేయలేము. మళ్ళీ ఇటు వస్తామా ఎప్పుడు వస్తామా అనేది కూడా తెలియదు. ఏదున్నా ఇబ్బంది. అసలు ఎందుకు లేస్తే ఆ 2 ఉన్నాయి, ఆ కార్డు పెట్టినా ఈ కార్డు పెట్టినా, 2 కార్డు పెట్టినా, అది కూడా కొత్త కార్డే. మన బండి ఏమో గడ్డ ఎక్కలేదు. ఈ బిఎస్ 422 ఇదేలోని ఉన్నారనేమో పికప్ అందుకోదు గడ్డలకి. మనకైతే స్టేట్ ఒకటే రోడ్ ఫ్రెండ్స్. ఇక మనకి ఎక్కడికి కరెక్ట్ 12-13 కిలోమీటర్ వస్తుంది కంపెనీ. ముందుకెళ్ళి మళ్ళీ అక్కడ రైడ్ తీసుకోవాలి, అది కూడా చూపిస్తా కంపెనీ ఎట్లా ఉంటుంది అనేది. ఇప్పుడైతే మనము వెళ్ళిపోదాం అవుతుంది దాటేసి. అయితే కంపెనీ అయితే మనకి ఇదే అనమాట. కంపెనీ దగ్గరికి అయితే వచ్చేసినాం. చిన్న గల్లీ ఉంటుంది, గల్లీలోకి అయితే రైట్ అయితే పోవాలా. ఎందుకంటే మనం ఇక్కడ రాంగ్ రూట్ ఎందుకు వచ్చినామంటే మనకి ముందుకెళ్తే 2-3 కిలోమీటర్లు వెళ్ళాలి. ఇదైతే రాంగ్ రూట్ తొందరకి వచ్చేస్తాయని మనమైతే ఇట్లా వచ్చేసినాము. ఇక్కడ ఒక చిన్న నెంబర్ రాసుకుంటాడు. బండి నెంబర్ రాసుకుంటే ముందు ఇంకో గేట్ ఉంటుంది. ఆ గేట్ దగ్గర వాటరు ఇవన్నీ తీసేసేయాలన్నమాట. ఒక బాటిల్ ఒక్కటే ఉంచుకోవాలి బండ్ల. వాటరు, క్యాను, ఖాళీ, డ్రమ్ ఉంటాయి కదా మన బండ్లు, అవన్నీ మొత్తం తీసేసేయాలి. పట్టాలు ఎన్ని ఉన్నాయి, తార్లు ఎన్ని ఉన్నాయి, జాకీ రాడ్లు
స్టెప్ని ఉందా లేదా అన్నీ అయితే రాసుకుంటున్నారు అనమాట. ఎందుకంటే కంపెనీ సేఫ్టీ కోసం మనకైతే ఒక ఐడెంటిటీ కార్డు ఇచ్చారు అనమాట. అది ఉంటేనే మనల్ని చెక్ చేయరనమాట డ్రైవర్ అని. లేదు అంటే మొత్తం చెక్ చేస్తారు. ఇక అంటే లోపలికి బయటికి మామూలుగా వస్తాం కదా, టిఫిన్ కైనా లంచ్ కైనా వచ్చినప్పుడు చెక్ చేయకుండా డ్రైవర్ కార్డు చూస్తే ఐడెంటిటీ కార్డు కూడా మీకు చూపిస్తా. మనకు ముంగల లైట్ ఉంది కదా, లైట్ దాటాక మనకైతే ఇంకొక కర్ర ఉంటుంది అనమాట గేటు. మన వాళ్ళు అయితే వచ్చేసిరు ఆడ, ఇప్పుడే ఫోన్ చేసిరు వస్తున్నా అని చెప్పిన నేను కూడా. మనకి ఇంకా ముందు 3 బండ్లు అయితే వచ్చినాయి, వెనక 4 బండ్లు వస్తున్నాయి. ముందుకు వెళ్ళి ఎంట్రీ చేయించుకొని లోపలికి వెళ్ళాలని కూడా నేను చూపిస్తాను చూడండి. ఇప్పుడు బండి సైడ్కి పెట్టేసుకోవాలి, ఎంట్రీ చేయించుకొని సైడ్కి పెట్టుకొని లోపల పేపర్లు తీసుకొని ఎంట్రీ అయితే చేయాలి. మన నైట్ అన్లోడ్ అయిద్దా లేకపోతే ఏందనేది అయితే తెలియదు. ఇదే అనమాట కర్ర గేటు. బండి అయితే పార్కింగ్ ఇదనమాట. ఈ పార్కింగ్లో అయితే బండి పెట్టేసిన. శంకర్ అన్న బండి, ఉపేందర్ కాకది, అవతల అక్రమ్ అన్నది 3 నాది 4. వీళ్ళకన్నా ముందు టిప్పర్ నాకు తెలిసి లోపలికి వెళ్ళిపోయింది అనుకుంటే. టిప్పర్ కూడా వచ్చింది కంపెనీ. మనం ఆ గేట్లో అయితే ఈ పేపర్ అయితే ఎంట్రీ చేయించేసేయాలా. ఎంట్రీ చేయించి వాళ్ళే ఫోన్ చేస్తారు. వీళ్ళైతే పెట్టి పడుకున్నారు, మనం కూడా వచ్చి పడుకోవాలి. ఇప్పుడు ఇంకెప్పుడైతే అనేది అయితే తెలియదు. చూద్దాం లోపలికి వెళ్ళి మనమే అన్లోడ్ పాయింట్ దగ్గరికి వెళ్ళి, ఇంతకుముందు అన్లోడ్ పాయింట్ దగ్గర చేపించేది ఎంట్రీ. ఇప్పుడు అక్కడ దానికి వెళ్ళాము. ఇన్ని కొత్తది కట్టేసారు అనమాట. మెయిన్ వచ్చేసి ప్రాబ్లం ఏంటంటే కాంటా టైట్ ఉంటుంది, చూపిస్తా చూడండి. ఫుల్ టైట్ ఉంటుంది ఇక కాంటా. అమరన్న బండి వేసుకొస్తే మాత్రం ఇక్కడ కట్ కాదు, టైట్ ఉంటుంది కాబట్టి. ఇప్పుడు చూడాలి ఈ బండి ఎట్లా అవుతుందో ఏందనేది. అక్కడ అనమాట ఆ గేట్ ఇంకుంది, ఆ గేట్లో అయితే అయ్యా ఇక్కడ లేరు ఏంది ఎంట్రీ చేసుకున్నారు. ఫ్రెండ్స్ మనకి వచ్చేసి టైం అయితే 7:30 అవుతుందన్నమాట. వచ్చి లేపిండు, మనకైతే బండ్లు అయితే లోపలికి వదిలేండు. శంకరన్న బండి కూడా అయితే లోపల పోయింది, అన్లోడ్ అయ్యి బయటకి ఏమొచ్చో తెలియదు. ఇప్పుడు మనది 3 బండ్లు పిలిచిండు, అదొకటి 4వ బండి. మన బండ్లు ఇంకా ఈ బండి కూడా నైట్ మనతో పాటు లోడ్ అయింది. ఇప్పుడు ఆ బండి ఉంది కదా, ఇప్పుడు ఇంకా ఇక్కడ బండ్లు అయితే ఉన్నాయి అనమాట. ఇంకా 2 బండ్లు 3 బండ్లు ఉన్నాయి మనవి. లోపల పోయి పట్ట తీయాలి. వాళ్ళకి 100 రూపాయలు ఇస్తే పట్ట మొత్తం తీసి పైన కట్టేస్తారు. మనం పైకి ఎక్కకుండా ఇక రిస్క్ అయితే ఉండదు అనమాట. వాళ్ళే పైకి ఎక్కి కట్టేస్తారు. చూడాలి ఇక లోపల వెళ్ళాక వాళ్ళు తీసారని తీపిస్తా, లేకపోతే నేనే అయితే తీస్తా. మ్యాక్సిమం అయితే తీపిస్తాను, ఎందుకంటే కొంచెం బ్యాక్ పెయిన్ ఉంది కదా, వంగాలి మొత్తం తీసుకుంటుంది. నేనైతే ఎప్పుడైనా నేనైతే పట్ట పీకిపిస్తాను. అందరూ వాళ్ళు పీక్కున్నా కానీ నేనైతే పట్ట అయితే పీకిపిచ్చేస్తాను వాళ్ళతోని. ఇప్పుడైతే కాంటా ఉంది కదా, అక్కడ చెప్పిన నైట్ చూపించాం కదా కాంటా, అక్కడ కాంటా పెట్టుకొని వేరే బండి ఎక్కుతుంది. అది అయిపోయినాక మై పెట్టి లోపల సీరియల్ ప్రకారం పెట్టేసుకుంటాం. ఇక అన్లోడ్ అయితే నాకు తెలిసి మ్యాక్సిమం నాకు 2 అయితే అనుకుంటా బయటకు వెళ్ళేసరికి అనుకుంటున్నా నేను. అన్లోడ్ అయ్యి ఒక్కటే అన్లోడింగ్ పాయింట్లో 2 బండ్లు పెడితే ఇబ్బంది అవుతుండదు. శంకరన్న బండి ఉందా, అన్లోడ్ అయిందా, లోపల పోయినాకైతే చూపిస్తా చూడండి. అమ్మా వీళ్ళు ఆడ పాత బండ్లు అయ్యి క్యాబిన్ అంత కొడితే ఏమైనా ఎక్కడ వస్తాయి అని చూడుర్రి. మన బండి అయితే ఇట్లుంటుంది అనమాట. చూస్తున్నారు టైర్లు అయితే ఆల్ట్రాల్ సీల్ టైర్లు ఉంటాయి. బండి నెంబర్ వచ్చేసి ఇది ఆంధ్ర బండి, కాకపోతే మన తెలంగాణ రిజిస్ట్రేషన్ అయింది. బాడీ వచ్చేసి ఇది బాడీ క్యాబిన్ వచ్చేసి గుడ్ల క్యాబిన్ అంటారు కదా, 29 ఫీట్లు 30 ఫీట్లు ఉంటుంది పొడుగు, గుడ్ల బాడీ క్యాబిన్ అంటారు. బండి అయితే బాగుంది. ఈ బండి అయితే ప్రాసెస్లో ఉందన్నమాట అమ్ముతానికి. ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు కామెంట్ అయితే చేయండి, అన్న నెంబర్ అయితే ఇస్తా. మళ్ళీ నేను బండి మొత్తం అన్లోడ్ అయినాక కంపెనీలోకి బయట పోయినాక ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తా. ఇదే అనమాట అన్లోడింగ్ పాయింట్, లోపల పెట్టాలి. ఇప్పుడు మొత్తానికి అయితే 6 బండ్లు ఉన్నాయి. ఇప్పుడైతే ఇక పనులు తోముకుంటున్నాం, ఇక బ్రష్ చేసుకోవాలి. మనకైతే బండి అయితే ఖాళీ అయితే అవుతుందన్నమాట. ఎప్పుడైతే లోపల పెట్టేసిన చూపిస్తే అన్లోడ్ కూడా ఎలా అవుతుందో చూడండి. బ్యాగ్ నెలతో ఎలా తీస్తుందో, మనం వేసుకొచ్చిన మాల్ కూడా ఏంటనేది అయితే చూపిస్తా చూడండి. ఇట్లా ఉంటుంది కంపెనీ మొత్తం. చూస్తున్నారుగా మొత్తం ఇట్లా వస్తుంది అనమాట.
మనకు కొంచెం చీకటి ఉంది కదా, దుమ్ము దుమ్ము ఉందన్నమాట. కంపెనీ మొత్తం అవపడట్లేదు. ఇట్లా తీస్తాడు మ్యాగ్నెట్తోని. ఇట్లా ఉంటుంది మన మాలు చూడండి. అక్కడ వారం చేసుకుంటాడు. చూసిర్రా మనోళ్ళు అన్లోడ్ కాలేదు. ఇక వాళ్ళు అది మొత్తం తినని వెనక అనమాట. ఇక ఉపేందర్ కాక అయితే వస్తా కింగ్ కాకా పోతుండు. మనోళ్ళు ఇక కాల్ అవుతుంటే వచ్చిందనమాట. ఇప్పుడు పక్క బండి అయితే కాల్ చేస్తారు. నెక్స్ట్ మనదే చేస్తారు. ఇక మనకైతే బండి అయితే చాలా అయితే అయిపోయింది అనమాట. లోపల ఊడుస్తారు. ఒకవేళ మరి అన్న ఎంటీ రమ్మంటాడా లేకపోతే సిగ్నల్ రమ్మంటాడా, మరి ఇక్కడ మన లోడ్ మాట్లాడడానికి తెలియదు. మంచిగా సాధ్యం అని చెప్తా. వాళ్ళు ఎలా సాధ్యం చేశారు. మాస్క్ ఎందుకు పెట్టుకున్నారంటే ఈ అన్లోడ్ చేసిన డస్ట్ వస్తుంది అన్నమాట. లోపల పోయి బాగా తగ్గు వస్తుంది కదా, పొడి తగ్గు. దానివల్ల అయితే మాస్క్ అయితే పెట్టుకోవడం జరిగింది. మేము దగ్గరికి వెళ్ళి చూద్దాం మరి అలా ఎలా సాధ్యం చేస్తున్నారు అనేది. మొత్తం నీట్గా సాఫ్ చేస్తారనమాట పొడకలతో ఊకి. ఇట్లా ఉంటుంది. చూస్తున్నారు కదా, మనమైతే ఇప్పుడు వచ్చేసి అయితే సిబిఎల్ బీర్లా కంపెనీకి అయితే వెళ్తున్నాం చార్మినార్. ఇది వచ్చేసి ఏంటంటే మనకి సదాశివపేట రోడ్ అనమాట. మనకు అట్లా వెళ్తేనేమో సంగారెడ్డి. చూస్తున్నారు కదా, ఈ రోడ్ వెళ్తే సంగారెడ్డి మహారాష్ట్ర కర్ణాటక వెళ్తుంది. మనకైతే ఇట్లా పోతే నాందేడు ఈ రోడ్ అనమాట. సదాశివపేట రోడ్ ఏమో సారీ అది సదాశివపేట రోడ్. మనం పోయేది నాందేడ్ అనమాట. నాందేడ్ రోడ్ ఇది బైపాస్. అంటే అక్కడ రైట్కి అక్కడ చూసినారా ఫ్లైఓవర్ అయితే కట్టేసారు అనమాట. ఇక్కడ మనకి మళ్ళీ సంగారెడ్డి పోవాలంటే కూడా ఫ్లైఓవర్ మీద వచ్చి ఇట్లా లెఫ్ట్ తీసుకోవాలి. సేమ్ అవసరంలో ఉన్నట్టే ఉంది ప్రాసెస్. ఇక్కడ మనకు వచ్చేసి ఇప్పుడు ఫ్లైఓవర్ మనకైతే ఎందుకంటే వీడియో కట్ అయిందంటే ఫోన్ వస్తుంది అనమాట. ఫోన్ వస్తే వీడియో కట్ అయిపోతుంది. మనకి వేరే ఫోన్ లేదు కదా, ఇదే ఫోన్లోనే వీడియోలు, ఇదే ఫోన్లోనే అది కాబట్టి మనకి మాట్లాడాలన్నా వీడియో చేయాలనేదే ఫోన్ కాబట్టి ఇదైతే ఇక మనమైతే ఈ రోడ్ ఎక్కడ దాకా నాందేడ్ దాకా 4 వే అనుకుంటా నాకు వచ్చి. బహుశా అయితే అప్పట్లో సింగిల్ రోడ్ ఉన్నప్పుడు వెళ్ళినా, పెద్ద రోడ్ ఉన్నప్పుడు అయితే వెళ్ళలేదు. జస్ట్ నేను ఈ నుంచి ఒక 5 కిలోమీటర్లు వస్తుంది అనుకుంటా కంపెనీ. అది కూడా చూపిస్తా చూడండి. కంపెనీ ఎలా ఉంటుంది, ఎక్కడ యూటర్న్ తీసుకుంటున్నాం ఏంటనేది కూడా చూపిస్తా చూడండి. మనకైతే కంపెనీ వచ్చేసి ఇదే అనమాట. మనం ముందెళ్ళి యూటర్న్ తీసుకుని అలా 1 కిలోమీటర్ పోతే యూటర్న్ ఉంటుంది. ఇదే కంపెనీ. కాకపోతే ఇక్కడ పార్కింగ్ ఉందా అనేది మొత్తం పొట్టుబడులు ఉంటాయి కదా, ఇవే ఉంటాయి ఇక్కడ పార్కింగ్లో. ఇప్పుడు డైరెక్ట్ లోపలికి అయితే ఎంట్రీ చేసుకోడు బండి మనది. ఒకప్పుడు ఏమో రోడ్డు మీద ఉండేనే ఉండే గేట్. ఇప్పుడేమో సైడ్ పెట్టేసారు అనమాట. చూసుకుని పార్కింగ్ అయితే ఫుల్ అయిపోయింది. కళ్ళు ఎడబెట్టాలో ఏందో చూద్దాం. ఇక కొత్త బండ్లు ఉన్నాయి కదా ఈడకుండా బ్లాక్ గేట్ జవాన్లో ఒక 10 సంవత్సరాల కింద వచ్చేసి ఇక్కడ పెట్టేసి అనమాట. మన లోడింగ్ ప్యాంట్ వచ్చేసి దీని అవుట్గా జరుగుతుంది. మనమైతే ముందే యూటర్న్ తీసుకొని వెళ్తాం ఫ్రెండ్స్. ఇక ఫైనల్ అయితే కంపెనీ దగ్గరికి అయితే వచ్చేసినాం కదా. ఇక్కడ మెయిన్ ట్విస్ట్ ఏంటంటే ఈ పార్కింగ్ చూస్తున్నారు కదా, సెక్యూరిటీ అతనేమో నిలబడ్డ వాళ్ళు మాట్లాడుకుంటున్నారు కదా, అలా నిలబడి మాట్లాడుతుండు. నేనేమో లెఫ్ట్ సైడ్ చూసాం కదా, బండి లెఫ్ట్కి వచ్చేటప్పుడు ఇక్కడ నుంచి లోపల పంపిస్తాడేమో అనుకున్నా, పంపించలేదు. అక్కడికి పోయినాక అయితే బండి ఆపేసిండు. వెనక గీడ పెట్టుకో ఇట్లా అన్నాడు. మనది ఎంటీ బండి, ఇంత పెద్ద గడ్డ ఎలా ఎక్కుతుంది చెప్పండి. అటు కొట్టంగా ఇటు కొట్టంగా అయితే ఇక దీంట్లో అయితే పెట్టేసిన ఇంకా జర్ర ఇప్పుడే రిలీఫ్ అయితే అయినా. ఒక అన్న ఉన్నాడు, ఆయననే పాపం రివర్స్ చెప్పిండు. నేను బాధపడుతుంటే ఆరామ్సే కూర్చునే అవుతా అంటే ఏం కాదు ఇంకొక వచ్చేసాయి అంటే అటు ఇటు చేసి బండి అయితే ఇట్లా పెట్టేసిన. లేకపోతే బయట పెట్టమంటారు. ముంగల డాబా ఉంటుంది, ఆ డాబాల బండి పెడితే 50 రూపాయలు పార్కింగ్ అడుగుతాడు. రిస్క్ ఎందుకు, ఇలా కంపెనీ దగ్గర ఆరామ్సే పెట్టుకుంటే అయిపోతా, మనకు సేఫ్టీ ఉంటుంది. ఈ పొట్టు బండ్లు ఉన్నాయి కదా, ఈ పొట్టు బండ్లు ఎప్పుడు ఇన్నే ఉంటారు, బండ్లలోనే ఉంటారు.
సెక్యూరిటీ ఉంటాడు, మనకు సీసీ కెమెరాలు ఉంటాయి, ఇబ్బంది ఏం. ఎక్కడ చిన్న గుడిసె చూస్తారు, ఆ గుడిసెకి అయితే ఇప్పుడే వెళ్ళి అందరూ ఒకటేసారి దాంట్లోకి వెళ్ళి ఏమైనా అయిందేమో నేను అనుకున్నా. అక్కడ వచ్చేసి టీ అమ్ముతున్నారు. ఇక టీ తాగేసి అన్ననే మొత్తం ఎంత 15 మందికి ఆయననే బిల్లు కట్టినారు. అరే నా పైసలు నువ్వెందుకు కట్టినట్టే, నేనే కుజ్నే అవుతావు అయ్యా, తుమ్ బి డ్రైవరే మై బి డ్రైవరే, దేనికి ప్రాబ్లం అంటే నువ్వు డ్రైవరే నేను డ్రైవరే, ఏ నీకేం కాదు అని అన్నాడు. థ్యాంక్స్ చెప్పేసి అయితే వచ్చిన ఫ్రెండ్స్. ఇప్పటితోనైతే వీడియో అయితే ఆపేస్తున్నాను అనమాట. ఎందుకంటే మనము లోపలికి వెళ్ళినా కానీ మనకి వీడియో అయితే తీయనియ్యారు. వీడియో తీసే ఫోన్ గుంజేసుకొని 10,000 పెనాల్టీ అయితే రాస్తారనమాట. ఇక మనము మళ్ళీ వెళ్ళేది నల్గొండకి కదా, సిటీలోకి వచ్చి తీయడానికి అయితే ఛాయిస్ ఉండాలి, సిటీలోకి వచ్చి వెళ్తాం కాబట్టి. ఇప్పటితోనే అయితే ఈ వీడియో ఆపేస్తున్నాం. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ అయితే చేయండి. ఎలా అనిపిస్తుంది ఆ వీడియో, సబ్స్క్రైబ్ చేసుకోకుండా మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇంకా ఇప్పుడైతే మన ఇక్కడ ఇంకా 2 వెహికల్స్ అయితే వస్తున్నాయి అనమాట. మొత్తం 4 బండ్లు అయినాయి. మరి ఏ బండి అనేది ఇక్కడికి వస్తుంది అనేది అయితే తెలియదు. ఇప్పుడు 7 o'clock మన అన్లోడ్ అయిన దగ్గర నుంచి 7 o'clock బయలుదేరుతా అన్నారు వాళ్ళు. ఇక వాళ్ళు బయలుదేరినాక వాళ్ళు డైరెక్ట్ ఇప్పుడు లోపల లోడ్ బండ్లు ఉంటాయి అనమాట. ఇప్పుడు వచ్చేసి పేపర్లు ఇవ్వచ్చు, ఇంకా రాలే పేపర్లు వస్తే లోడ్ బండ్లు మొత్తం వెళ్ళిపోతూనే ఉంటాయి. లేదని ఇప్పుడు 50-60 బండ్లు ఉంటాయి లోపల. అవి వెళ్ళిపోయినాక బండికి ఇచ్చి పెడతారు, లోపలికి ఇచ్చి పెడతా అంటారు మన వాళ్ళు వస్తే లోపలికి ఇచ్చి పెడతారు కదా, సఖ్య లోపల పెట్టేసుకుంటే మనకి ఏ టెన్షన్ ఉండదు. ఇక ఓకేనా ఫ్రెండ్స్, బాయ్, జై డ్రైవర్స్.